హలో ఎవ్రీవన్, అందరికీ స్వాగతం. ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ GSWS గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. దేనికంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా ఎంప్లాయీస్ పనిచేస్తున్న వాళ్ళు, మిస్సింగ్ ఎంప్లాయీస్ అండ్ సిటిజన్స్ హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానానికి ఈ యొక్క యూజర్ మాన్యువల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకి ప్రొవైడ్ చేశారు. సో స్టెప్ నెంబర్ 1. సో ఇందులో మనకి హౌస్ హోల్డ్ మెంబర్గాను, తర్వాత హెడ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని స్టెప్ బై స్టెప్ ద్వారా ఏ విధంగా హౌస్ హోల్డ్లో ఎగ్జిస్టింగ్ డేటా డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఒక 2 అంశాలని ఇక్కడ చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్టెప్ నెంబర్ 1, క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ లింక్. సో ఇది మనకి గ్రామ వార్డ్ సచివాలయం యొక్క అఫీషియల్ వెబ్సైట్లో సిటిజన్ ఎన్రోల్మెంట్ కింద మనకి ట్యాగ్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ ఎ క్లిక్కబుల్ లింక్. సో నెక్స్ట్ స్టెప్ 2, ఇక్కడ బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్ని టిక్ చేసి ఉంచుకోవాలి. తర్వాత లాగిన్ అని క్లిక్ చేయాలి. సో లాగిన్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రధానంగా ఆధార్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము 12 డిజిట్ ఆధార్ నంబర్ని ప్రొవైడ్ చేయగానే సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే కన్సర్న్డ్ రెస్పెక్టివ్ ట్యాగ్డ్ అంటే లింక్డ్ మొబైల్ నెంబర్కి మనకి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ రాగానే దాన్ని టైప్ చేసుకొని మనం అఫీషియల్గా ఈ హౌస్ హోల్డ్ డేటాలో రిజిస్ట్రేషన్కి మనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితే హౌస్ హోల్డ్ డేటాలో ఉంటే నో ఇష్యూ. సో హౌస్ హోల్డ్ డేటాబేస్లో మిస్సింగ్ అయిన ఎంప్లాయీస్, టీచర్స్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్ మెంబర్స్ కావచ్చు, జనరల్ సిటిజన్స్ కావచ్చు. సో ఇక్కడ మనము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు మనకి ఆధార్ నంబర్తో ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది మనకు కనిపిస్తాయి. సో ఒక్కసారి మనం ఆధార్ నంబర్ ఇచ్చాము. తర్వాత ఇందులో ఉన్న ఫీల్డ్స్ ఒకసారి స్టడీ చేద్దాం. నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. ఈ రెడ్ యాస్టిక్ మార్క్ ఉన్న వాటికి కంపల్సరీగా మనము ఇక్కడ డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా కొన్ని ఆక్యుపేషన్ ఉంది, దీనికి కంపల్సరీ లేదు. సో ఈ విధంగా మనము అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటేరియట్, మ్యారిటల్ స్టేటస్, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, రిలీజియన్, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి ఫస్ట్ టైప్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. తర్వాత మనము హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మనం హౌస్ హోల్డ్ డీటెయిల్స్లో మెంబర్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ క్వశ్చన్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రజెంట్ నో అని కొడతాము. తర్వాత మన యొక్క డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తాం. సో డ్రాప్ డౌన్ మెనూలో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది ఒక్కరికి అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనము హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు ద న్యూ హౌస్ హోల్డ్ అనేది యూనిక్ నెంబర్తో కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ టు ద హౌస్ హోల్డ్ డీటెయిల్స్, దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ హియర్ డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అనే ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంది కదండి. దీన్ని ఎస్ క్లిక్ చేయగానే మనకి ఏ వ్యక్తి అయితే డీటెయిల్స్ని యాడ్ చేయాలనుకున్నామో ఎంటర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఆ యొక్క వ్యక్తి యొక్క ఆధార్ నంబర్ని ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టా డస్ నాట్ ఎగ్జిస్టా అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి యూజర్ మాన్యువల్లో స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్ సహాయంతో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్. సో ఏ వ్యక్తి అయితే మనము యాడ్ చేయాలనుకున్నామో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు దిస్ మెంబర్స్ హౌస్ హోల్డ్. సో ఈ వ్యక్తిని కూడా మీరు మెంబర్స్ హౌస్ హోల్డ్గా జాయిన్ చేయాలనుకుంటున్నారా? క్లిక్ ఆన్ ఎస్ అండ్ సబ్మిట్. సో ఈ విధంగా సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు ద ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్. ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్కి సక్సెస్ఫుల్గా యాడ్ అవుతారనమాట. సో ఇది మనకి ఇలా ఎంతమందినా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఎస్ అనే బటన్ ద్వారా క్లిక్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకిక్కడ కుల్లి రవికుమార్ ఆధార్ నంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా రెండో వ్యక్తి నాగబాబు. సో ఈ విధంగా మనము మెంబర్స్ని యాడ్ చేసుకునవచ్చు. దీన్ని మనం రిమూవ్ చేయవచ్చు, యాడ్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం వాళ్ళు హౌస్ హోల్డ్, న్యూ హౌస్ హోల్డ్, తర్వాత ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ని మిస్సింగ్ ఎంప్లాయీస్కి ట్యాగ్ చేయమని, రిజిస్ట్రేషన్ చేసుకోమని ఒక ప్రొసీడింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి సో ఇలాంటి అప్డేట్స్ మరిన్ని వాటి కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ and subscribe for more English and general education updates.
విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.